వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నామా? ఎక్కడ? వండర్లా. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేము వండర్లా వెళ్దామన్నమాట. సో కన్నయ్య చెప్పేశాడు కదా, వండర్లాకి వెళ్ళాము. ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాం అన్నమాట. అంటే లోపల తీసుకోవచ్చు తెలియదు మాకు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. లోపలికి పర్ పర్సన్ 1700. కార్తిక్ అయితే టికెట్ తీసుకోలేదు, అవసరం లేదన్నారు. ఇంకొంచెం హైట్ ఉంటే మాత్రం తీసుకోవాలి. సో పార్కింగ్ అది లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటరు, అక్కడే లాకర్ కూడా ఇస్తారు. 400 పే చేయాలి. వచ్చేటప్పుడు 100 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట. మీరెవరైనా వెళ్తే మాత్రం మార్నింగ్ 11 o'clock అలా వెళ్ళండి. ఎందుకంటే ఈవినింగ్ 7 వరకు ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. మేమైతే చాలా రైడ్స్ మిస్ అయ్యాం. యాక్చువల్లీ 2 o'clock వెళ్ళాము. 7:30 అయినా కూడా మాకు ఇంకా సరిపోలేదు. కార్తిక్ ఆడుకోవాలి మమ్మీ, ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉండాలి అని అన్నారు. 6 o'clock అంతా క్లోజ్ చేసేస్తారు వాటర్ రైడ్స్. డ్రై రైడ్స్ మాత్రం 8 o'clock వరకు ఉంటుంది. ఎంట్రీ చెక్కింగ్ అన్నమాట. సో మేము ట్యూబ్ తీసుకెళ్ళాము, అలో చేయలేదు, లోపల తీసుకున్నాము. ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనకు డ్రెస్సెస్ ఏం కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. రైట్ సైడ్ ఏమో వాటర్, కూల్ డ్రింక్స్ అవన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో లాకర్ ఉందన్నమాట. లాకర్ డిజిటల్ లాకరు. మనం కార్తిక్ అక్కడ రోబోని చూడగానే మమ్మీ రోబో నీళ్ళు కూడా తాగనివ్వలేదు. సరే అక్కడికి వెళ్ళామన్నమాట. రోబో చూసాక కాస్త వ్యూ అంతా చూసి అలా లోపలికి వెళ్ళి రెడీ అయిపోయామన్నమాట. నా డ్రెస్ బాగాలేదని మా తమ్ముడు తిట్టాడు. టీషర్ట్ తీసుకున్నాను మళ్ళీ. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాం. ఎలా ఉన్నాం కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఫుడ్ కోర్ట్ ఇది. మొత్తం ఫుడ్ ఏం కావాలన్నా గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా లోపల ఫుడ్ కోర్టు. చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. డ్రై రైడ్స్ అయితే చాలా ఉన్నాయి, వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. బట్ మేము చాలా వరకు మిస్ అయిపోయాం. ఫ్రీ రైడ్సే, ఓన్లీ టికెట్ ఒకటి. లోపల రైడ్స్ అన్నీ ఫ్రీ అనమాట. కిడ్స్కి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ ఫ్రీనే. కార్తిక్ని అయితే ఇలా ఎక్కించాము. అన్ని రైడ్స్ అంటే 2-3 రైడ్స్ ఎక్కించాను. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం మమ్మీ, నేను ఈత కొడతా అన్నాడు. సో అక్కడికి తీసుకెళ్ళిపోయాము. ఈ రైడ్స్ కంటే ముందు ఫిషెస్ చూసాడనమాట. ఇక్కడ వస్తుంది. ఫిషెస్ మాత్రము చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లోనే టచ్ చేయకూడదు, జస్ట్ చూడడానికి అంతే. తర్వాత కార్ రైడ్ ఎక్కేసాడు. కార్ రైడ్, ట్రైన్, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి కిడ్స్కి. మేము లేట్గా వెళ్ళాం కదా, అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా చూపిస్తాను. ఇక్కడ చూడండి కార్తిక్ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఇక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోయాము. పూల్ దగ్గర కాసేపు కూర్చొని అలా రిలాక్స్ అయ్యాము. కార్తిక్ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక్కటే బాగా ఎంజాయ్ చేస్తాడు. మాకంటే వాళ్ళ మామ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. తనకి ఆ జాకెట్ నచ్చలేదు. మమ్మీ తీసే అంటే తీసే అన్నాడు. తీసి పక్కన పెట్టాను, పోయింది అది. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ లేదు. సరే ఇంకా లైట్ తీసుకున్నాము. నేను ఒక్క వాటర్ రైడ్ ఎక్కానమాట. మా వారు క్యాప్చర్ చేశారు. భలే ఉంది రైడ్, ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ రైడ్ని. ఆ ఒక్కటే ఎక్కాను కానీ బాగుంది, ఎంజాయ్ చేశాను. ఫుల్ క్యూ అనమాట.
అక్కడ వర్క్ చేసి అతన్ని అడిగాను, బాబున్నాడు పంపించరా అని. పంపించేశాడు తను వెంటనే. సో అలా రైడ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేసాను. అవును, అడగడం మర్చిపోయాను, మీరు ఈ సమ్మర్లో హాలిడేస్కి పిల్లలు తీసుకొని ఎక్కడెక్కడ వెళ్ళారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేమైతే మాత్రం వాటర్ ఫాల్స్, ఇలాగా టెంపుల్స్, సో ఇక్కడే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఎంజాయ్ చేసేసాం అన్నమాట. ఇదిగోండి, ఇదే ఆ రైడ్. వాటర్ ఉన్నాయేమో అని పైకి అలా లేచేసాను, బట్ బాగుంది. దీని తర్వాత మేము లేజీ రివర్ అని అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాం చాలాసేపు. అది ట్యూబ్లో 15 minutes పట్టింది బయట రావడానికి. ఇదిగోండి ఇదే, అందుకే లేజీ రివర్ అని పెట్టారనుకుంటా దీనికి. గోల్డ్ చూడు 1 2 చిన్నది. ఇక్కడ వాళ్ళ మామ వచ్చేసాడు. ఇంకా వాళ్ళ మామ వస్తే మా కార్తీక్ పండగే. అంతసేపు బయట కూర్చున్నాడు, ఇప్పుడు చూడండి లోపల ఎలా ఎగురుతున్నాడు అని మామతో. రెయిన్ డ్యాన్స్ చేసాక ఆకలేసింది, మమ్మీ ఆకలేసిందని అడిగితే తనకేమో ఫ్రైస్ పెట్టాను, నేనేమో అది తిన్నాను. తర్వాత ఈ గేమ్స్, 1 game 300, 1 నుంచి 3 వరకు వస్తే చిన్న టాయ్ వస్తుంది, 10 వస్తే మనకు నచ్చిన టాయ్ వస్తుంది అన్నమాట. నాకు 3 పడింది, చిన్న టాయ్ వచ్చింది. సో ఇలా అన్నీ ఆడేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. ఇలాగా జోకర్ తాతతో ఆడుకున్నాడు, అది గిఫ్ట్ అనమాట, వండర్లా వాళ్ళు ఇచ్చారు. సో అలా కొన్ని ఫోటో క్లిక్స్ తీసుకొని వీడియో తీసుకొని అలా అయిపోయాక మేము రోల్ కోస్టర్ ఎక్కాము. రైడ్ చూసేసారు కదా, జస్ట్ నరకం దాకా వెళ్ళి హాయ్ చెప్పేసి వచ్చాం అంతే. బట్ బాగుంది ఒక్కసారి అంతే. తర్వాత అక్కడ సాంగ్స్కి డ్యాన్స్ వేయడం అది కాసేపు చూసేసాము. ఆకలిస్తుంటే బాగా తినడానికి వచ్చేసామన్నమాట. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు జైంట్ వీల్ పైన ఉంది, లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ. సో అలా వ్యూ బాగుందని అలా తీసామన్నమాట. చూడండి అరౌండ్ 8 అయిపోయింది ఆ టైంకే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఓకే గైస్, సీ యూ అగైన్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం లైక్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్.